నమస్తే నాగేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అటవీ శాఖ మంత్రి హోదాలో నిన్న కర్ణాటకలో పర్యటించారు సార్. సీఎం సిద్ధరామయ్యతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు సార్. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు ఉండేవారు, ఇప్పుడు అటవీ సంపద దోచుకోవడమే హీరోయిజము అని చెప్పేసి వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది తగిలింది సార్. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను విందాం ఒకసారి బయట ప్లే చేయండి. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to do what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all the అంటే అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడారు అని చెప్పి ఎన్నికల్లో కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. అంటే ఈ షో అల్లు అర్జున్కు బెగా ఫ్యామిలీకి మధ్య ఈ కాంట్రవర్సీ చాలా కాలంగా నడుస్తుంది కనుక సహజంగానే ఈ కామెంటు అల్లు అర్జున్ పుష్ప సినిమాకే లింక్ అవుతుంది. సో అందువల్ల అది సహజంగానే అది అలా ఈ సినిమా కూడా ఇటీవల వచ్చిన సినిమా చాలా పాపులర్ అయిన సినిమా, అందులో అల్లు అర్జున్ ప్లే చేసిన రోల్కి లింక్ అవుతుంది. సో ఈ ఘర్షణ మాత్రం మెగాకు అల్లు అర్జున్కు వీళ్ళ మధ్య ఘర్షణ మాత్రం తగ్గేది లేదంటుంది. ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ అంతకుముందు నాగబాబు పగవాడితో కలిసిన మనవాడైనా పగవాడే, మనవాడితో కలిసిన పగవాడైనా మనవాడే అంటూ ఏదో ట్వీట్ చేస్తే అది పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన ట్వీట్ని విత్డ్రా చేసుకున్నాడు. సో ఇలా అడపాదడపా వ్యాఖ్యలు చేయడము, ఆ ఘర్షణ అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ తన మిత్రుడి ప్రచారం కొరకు వెళ్ళాడో, వాస్తవంగా కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడికి కావాలనే వెళ్ళాడు అల్లు అర్జున్ ఒక మెసేజ్ పంపడానికి, అంత గొప్ప మిత్రుడు కాదు అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత నిజమో నాకు తెలియదు. అంటే వాళ్ళ మిస్సెస్కి ఫ్రెండ్ అదేనా. ఏదైనా మనకు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నమాట నిజం, దాంట్లో ఏమీ అనుమానం ఏం లేదు. సో ఎందుకంటే అల్లు అర్జున్కు బెగా కుటుంబానికి మధ్య దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఆ గ్యాప్ పబ్లిక్ స్పియర్లోకి వచ్చేది, పబ్లిక్ స్పేస్లోకి వచ్చి ఇష్యూ అయింది. సహజంగా సినిమా అన్నట్లు కనుక ఈ చిన్న గ్యాప్ అయినా, అది భార్యాభర్తల గ్యాప్ అయినా, అది బాబాయ్ మామ అల్లుల గ్యాప్ అయినా, ఏ గ్యాప్ అయినా అది పెద్ద ఇష్యూ అవుతుంది సినిమాలలో, ఎందుకంటే బికాజ్ సెలబ్రిటీస్ కనుక. సో అందువల్ల ఆ గ్యాప్ మెగా కుటుంబంలో గ్యాప్, మన కుటుంబాల్లో కూడా గ్యాప్లు ఉంటాయి, ఎవడు పట్టించుకోం మనం, అది మన వరకే పరిమితం కనుక బయట జనానికి తెలియదు. కానీ అక్కడ వాళ్ళ కుటుంబాల్లో గ్యాప్ అనేది అది పెద్ద ఇష్యూగా అది ముందుకు వచ్చింది. అంటే నా కుటుంబంలో ఏం గ్యాప్ లేదు మళ్ళీ, ఎందుకంటే కింద ట్రోల్స్ నా కుటుంబంలో గ్యాప్ ఉందని అనుకుంటారు. సో ఉదాహరణకు చెప్తున్నా. కానీ మన కుటుంబాల్లో జరిగే పరిణామాలు న్యూస్ కావు, సెలబ్రిటీల ఇళ్లలో జరిగే పరిణామాలు న్యూస్ అవుతాయి. అందువల్ల ఈ ఘర్షణ ఎన్నికల సమయం నుంచి ఈ ఘర్షణ నేపథ్యంలో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడింది చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడాడేమో అనిపిస్తుంది. ఒకవేళ మాట్లాడితే హీ హ్యాజ్ రైట్ కదా, దానికి అల్లు అర్జున్ కావాలంటే రియాక్ట్ కావచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలను ఉద్దేశిస్తూ కూడా అల్లు అర్జున్ కూడా మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు మరి సినిమాల్లో ఏ వ్యసనాలు లేనివాడు హీరోగా చూపెట్టేవారు, కానీ ఈ మధ్యకాలంలో మందు తాగడం, నిరంతరం సినిమాలో మందు తాగడమే హీరోయిజంగా చూపెడుతున్నారు అని, జల్సాలు చేయడమే హీరోయిజంగా చూపెడుతున్నారు అంటూ అల్లు అర్జున్ కూడా కామెంట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దే హ్యావ్ అ రైట్. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో పాయింట్ అయితే ఉంది. అంటే ఆయన చెప్పినది క్లియర్గా అన్నాడు, నేను కూడా సినిమా నుంచి వచ్చాను, కల్చర్ మారింది అన్నాడు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకప్పుడు మనకు సినిమాల పేర్లు చూస్తే అర్థమవుతాయి, ఇవన్నీ ఎందుకండి. ఒకప్పుడు మనకు బడిపంతులు సినిమా ఎవరు ఎన్టీ రామారావు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు పోషించింది. సో అలా ఇల్లు ఇల్లాలు శోభన్ బాబు
శ్రీదేవి, జయసుధ, ఇల్లు ఇలా గోరింటాకు, శోభన్ బాబు, జయప్రద హీరోయిన్లు. ఎంత మంచి పేర్లు చూడండి. పండంటి కాపురము, పసిడి పంటలు, అన్నదమ్ముల అనుబంధం. సో ఈ రకంగా పేర్లు ఉండేవి మనకు. అవి కాస్త ఇప్పుడు వచ్చే వరకు అసెంబ్లీ రౌడీ, అదొక సినిమా పేరు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉంటారు కానీ రౌడీ ఉండడండి. సో అసెంబ్లీ తర్వాత ఇప్పుడు అక్కడి దాకా సినిమా వెళ్ళిపోయింది. నిజంగా ఆ కల్చరల్ ట్రాన్సిషన్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ కల్చర్ మీకు హిందీ సినిమాలో మీకు ఆ సమయంలో షోలే అలాంటి సినిమాలు వచ్చిన సమయంలోనే మీకు పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే అప్పటికి హాజీ మస్తాన్ అని బాంబేలో పెద్ద స్మగ్లర్, అండర్ వరల్డ్. సో అండర్ వరల్డ్ పెట్టుబడులు సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమాలలో స్మగ్లర్లను హీరోగా చూపెట్టడం మొదలుపెట్టారు. సో అంటే అప్పుడు స్మగ్లింగ్ అంటే అప్పుడు కూడా ఒక రకంగా ఉండే స్మగ్లింగ్ చేసి దొంగతనం చేసిన స్మగ్లింగ్ చేసి పేదలకు సపోర్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ అదేంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ మన చిన్నప్పుడు కథల పుస్తకాలు చదివినప్పుడు రాబిన్ హుడ్ స్టోరీ ఉండే నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కథల పుస్తకం. అంటే రాబిన్ హుడ్ దొంగతనాలు చేసి కూడా ప్రజలకు సేవ చేసేవాడు. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే ఈ రాబిన్ హుడ్ ఈజ్ నాట్ షోన్ యాజ్ ఎ క్రిమినల్ ఇన్ ఆ స్టోరీలో. రాబిన్ హుడ్ అనేది హీరో అండ్ రాచరిక కాలంలో ఇంకా ప్రజలకు మేలు చేయడానికే చేశాడు. సో అలా అప్పుడు చిన్నప్పుడు ఈ కథ మీద మాకు చర్చ బాగా జరిగేది స్కూల్లో. ఇలా దొంగతనం చేయడం అనైతికం కదా అని ఒక చర్చ. లేదు దొంగతనం చేసిన ప్రజల కోసమే చేశాడు కదా అది నైతికం కదా అని. సో ఆ రోజుల్లో నక్సలిజం బాగా ప్రభావం చూపిన ప్రాంతం అది. సో ఈ రాబిన్ హుడ్కు నక్సలైజానికి లింక్ చేసి కూడా మా స్కూల్లో అప్పుడు చర్చలు జరిగేది. దాని మీద డిబేటింగ్ కాంపిటీషన్ కూడా జరిగాయి. రాబిన్ హుడ్ హీరో అవుతాడా అని. సో హీరోయిజం అనేదా అని. కానీ ఆ రోజు కూడా ఇప్పుడు ఈ సినిమాల్లో రాబిన్ హుడ్ స్టైల్ ఆఫ్ సినిమా కూడా కాదు. దొంగతనం చేసి ప్రజలకు పెట్టడము, ప్రజల కొరకు దొంగతనం చేయడము, ప్రజల కొరకు క్రైమ్ చేయడము, అంటే వ్యవస్థ పైన కోపంతో ఇంకో మార్గం లేక చేయడము. ఓ ఠాగూర్ సినిమా అనుకుంటా కదా, అవినీతి పైన, భారతీయుడు, ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి మనకు. దే మేబీ హీరో క్రైమ్ చేయొచ్చు కానీ హీరో వ్యవస్థను పైన ఇంకో మార్గం లేక క్రైమ్ చేసినట్టుగా చూపెట్టారు. అది కూడా తప్పే కావచ్చు కానీ అట్లీస్ట్ అందులో మెసేజ్ వీఆర్ ఎగనెస్ట్ కరప్షన్, అవినీతికి వ్యతిరేకము అనేటువంటి మెసేజ్. ఇప్పుడు కేవలము శాండల్వుడ్ స్మగ్లింగ్ చేయడము, స్మగ్లర్ల పైన పై చేయి సాధించడము, పోలీసులపై పై చేయి సాధించడము, ఇదే హీరోయిజం అయితే ఎలా అనేదే ప్రశ్న. సో అయితే దానికి సీక్వెల్ వస్తుంది. మరి సీక్వెల్ ఏముంటుందో మనకు తెలియదు. అంటే ఇప్పటిదాకా స్మగ్లర్గా ఉన్న వ్యక్తి జననాయకుడు అవుతాడో ప్రజానాయకుడు అవుతాడో తెలియదు. సో అందువల్ల సినిమా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్నే చూసి మనము వీ కెనాట్ కమ్ టు ద కంక్లూజన్ కదా. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సో దానికి రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు బాహుబలి సినిమా ఫస్ట్ పార్టే చూస్తే కట్టప్ప అన్యాయంగా చంపాడు అని, సెకండ్ పార్ట్ చూస్తే దానికి రీజనింగ్ అర్థమవుతుంది కదా. సో అలా ఏమైనా సీక్వెల్లో రీజనింగ్ వస్తుందో మనకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి ఈ కల్చరల్ ట్రాన్సిషన్ అనేది చాలా కీలకమైన పాయింట్. అది అంటే సినిమా అంటే ఎవరైనా అనొచ్చు సినిమా ఇది కమర్షియల్ మీడియం, దానికి మీరు ఇన్ని రకాల అర్థాలు తీయడం ఏంటి సార్ అనే ఎవరైనా అనొచ్చు. సినిమా ఎంటర్టైన్మెంటే కావచ్చు. ఎంటర్టైన్మెంట్ సమాజానికి లాభం చేయకపోయినా నష్టం చేయకూడదు. ఐ డోంట్ మైండ్ ఎంటర్టైన్మెంట్, వినోదమే. కానీ వినోదము వికృత విశృంఖల స్వభావాల్ని సమాజంలో ప్రకోపింప చేయకూడదు. ఎందుకంటే సినిమా ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి నేను ప్రభుత్వాలను సెన్సార్ చేయాలి అనే దాన్ని సపోర్ట్ చేయను. కానీ ఫిలిం ఇండస్ట్రీ క్రియేటివ్ థీమ్స్ని ఎవాల్వ్ చేసుకోవాలి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. మీడియాలో ఒక సూత్రం ఉంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. క్రైము చేసింగ్, క్రైమ్ అనేది ప్రజలకు ఇంట్రెస్ట్గా ఉండొచ్చు, నేను కాదని అనను. కానీ ప్రజల బలహీనతల్ని, ప్రజల ఎమోషనల్ వీక్నెసెస్ను డబ్బు చేసుకోవడం, సొమ్ము చేసుకోవడం కూడా ఫిలిం ఇండస్ట్రీకి భావ్యం కాదు. నేను పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను. అది శాండల్వుడ్ స్మగ్లింగ్ అయినా, అది బాటిల్ పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని మందు తాగడం అయినా, మై పాయింట్ ఈజ్ సింపుల్. నేను ఒక హీరోను ఉద్దేశించి మాట్లాడతలేను, ఒక సినిమా పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను. ఒక సినిమా ఈ డైలమాలో ఉంటుంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్, వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సినిమానే కాదు, మీడియా అయినా ఏదైనా. సో ఈ అన్నీ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల కోసమే సినిమాలు అంటే సినిమా నడుస్తుందా అనే క్వశ్చన్ కూడా రావచ్చు.
అన్నీ మీరు అలాగే సినిమా అన్నీ జై భీమ్ లాగా సినిమా తీయాలి అంటే జై భీమ్ సక్సెస్ అయింది కానీ అన్నీ సక్సెస్ అవుతాయా? కానీ జై భీమ్ లాంటి సినిమాలు ఏం చూపెట్టాయంటే ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఒక దుర్మార్గమైన అణచివేత, దోపిడీని కూడా ఒక కమర్షియల్గా సక్సెస్ఫుల్ సినిమాగా మలచగలిగారు కదా. సో అదేం డాక్యుమెంటరీ కాదు, అదేమి మీకు సినిమాలో అదేమి షార్ట్ ఫిలిం కాదు కదా. సో అందువల్ల ఒక క్రియేటివ్ ఆర్టిస్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదనే సినిమాలు తీయాలి అంటే మేబీ డిఫికల్ట్. ఎందుకంటే అప్పుడు ఎలిఫెంట్ల మీద సినిమా తీసి ఆస్కార్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. అట్లీస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి నష్టం కలిగించేది, ప్రజలకు ఆసక్తి ఉంది కదా అని నేను సినిమా తీస్తా అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ షో అంటే ప్రజలకు మనకు అవునన్నా కాదన్నా భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్లో తెలుగులో తెలుగు తమిళ మలయాళ రంగంలో సినిమా అనేది ఒక జీవితంలో ఒక బలమైన ప్రభావం చూపుతుంది. హీరోలు ఎలా దువ్వుకుంటే కోంబింగ్ చేసుకుంటే అలా కోంబింగ్ చేసుకుంటారు, హీరోలు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే అలా డ్రెస్సింగ్ చేసుకుంటారు, హీరోల మేనరిజమ్స్ను ఏప్ చేస్తుంటారు. సో హీరోల జీవితాలని నిరంతరం ఫాలో అవుతూ ఉంటారు, హీరోల్ని దేవుడిగా కూడా భావిస్తుంటారు. ఆ స్థాయిలో మన దగ్గర జనంలో విశ్వాసము, జనంలో అభిమానం అది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వారు సమాజానికి ఏ మెసేజ్ పంపిస్తున్నారు, మీ మేనరిజమ్స్ కావచ్చు, మీరు నిర్వహించేటువంటి పాత్రలు కావచ్చు, అవి ఏ సందేశాలు పంపుతారన్నది కూడా జాగ్రత్తగా భావించాలి. బహుశా సమాజం ఇంకో వాదన ఏంటంటే సినిమా ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, సమాజ మార్పును ప్రతిబింబిస్తుంది, సమాజ మార్పుకు దోహదం చేయదని ఒక థియరీ. అందువల్ల సమాజంలోనే ఇవాళ హీరోలుగా చలామణి అవుతున్న రియల్ లైఫ్, నాట్ రియల్ లైఫ్లో హీరోలుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని కొంతమంది వ్యాపారస్తుల వరకు వారు చేసేది ఏంటి? వాళ్ళు చేసే సమాజాన్ని దోచుకోవడమే కదా. ఇవాళ సమాజాన్ని రాజకీయ నాయకులు దోచుకొని హీరోలుగా చలామణి అవుతలేరా? సమాజంలో కొంతమంది బడా కార్పొరేట్లు సమాజాన్ని దోచుకొని వాళ్ళు హీరోలుగా చలామణి అవుతలేరా? అందువల్ల రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్నే మేము రియల్ లైఫ్లో చూపెట్టాం. ఎందుకంటే ఇలా పార్లమెంట్లో, అసెంబ్లీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు విడుదల చేస్తున్న డేటా ఉంది మనకు. మర్డర్ కేసులు, రేప్ కేసులు, గృహదానాలు, అల్లర్లు ఇలాంటి భయంకరమైన కేసులు ఉన్న వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులై పార్లమెంట్లో వందల కోట్ల ప్రజల సంపద దోచిన వారు వాళ్ళు ఇవాళ చట్టసభలో సభ్యులుగా ఉన్నారు. మరి అది తప్పు కానప్పుడు మేము సినిమాలు చూపెడితేనే తప్ప సార్ అనొచ్చు. ఇప్పుడు ఇదే శాండల్వుడ్ స్మగ్లర్ సినిమా హీరో అయితే అన్యాయం, సినిమా ఇట్లా తీసింది అంటాను. శాండల్వుడ్ స్మగ్లింగ్ చేస్తూ రాజకీయ నాయకులు లేరా? వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండొచ్చు కదా. సో ఉన్నారేమో కూడా. నేను ఓకే అంతకన్నా ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుందేమో, మనకు కూడా తెలుసు కదా. సో అడవుల్ని దోచే వాళ్ళు ఇవాళ సినిమాల్లో హీరోలుగా ఉండడమే అభ్యంతరకరం. పవన్ కళ్యాణ్ అన్నది రైట్, కానీ మరి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉంటున్నారు కదా. అడవుల్ని దోచుకున్న వాళ్ళు, గనులను దోచిన వాళ్ళు, భూములను దోచిన వాళ్ళు, అసలు దేన్ని మిగిలియకుండా దోచిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఆరితేరుతున్నారు. మొదలు దానిపైన ఫైట్ చేయాలి. అది ఉన్నప్పుడు మేము సినిమాలో చూపెడితే తప్పేంటి అని సినిమా వాళ్ళు ఎవరైనా అనొచ్చు. బట్ అల్టిమేట్గా నా సినిమా తీయచ్చా తీయకూడదా అనే యాంగిల్లోకి వెళ్ళడం లేదు. కానీ సినిమాలో మారిన ఈ కల్చర్ అంటే ఎవరిని మనం సమాజం హీరోలుగా భావిస్తోంది, సమాజం దేన్ని ఆదర్శంగా తీసుకుంటోంది అన్న దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ అనేది 100% దిస్ ఇస్ కల్చరల్ చేంజ్. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా సినిమాని అటాక్ చేసిన దానికన్నా కూడా సినిమాలో వచ్చిన ఈ సాంస్కృతిక ప్రస్థానాన్ని, కల్చరల్ చేంజ్ని మాత్రమే ఆయన ప్రస్తావించాడు. సో ఇది 100% రైట్. ఆ కల్చరల్ చేంజ్ మాత్రం కరెక్ట్గా కనబడుతుంది మనకు. సో ఒకప్పట్లాగా కూచిపూడి నృత్య ప్రదర్శన కాదు సినిమాలో, పబ్బులో పిచ్చి డాన్సులు సినిమాల్లో డామినేట్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు చక్కని హాస్యం సినిమాల్లో డామినేట్ చేసేది. ఇప్పుడు దందార్థాల హాస్యం పేరిట, హాస్యం పేరిట అశ్లీలత ఇవాళ సినిమాల్లో మనకు కనబడుతుంది. ఒకప్పుడు పవిత్రమైన ప్రేమ, ఒక త్యాగంతో కూడినటువంటి ప్రేమ, సౌశీల్యత, సౌజన్యాలు ప్రతిబింబించే ప్రేమ హీరోయిన్ల మధ్య ఉండేది. ఇప్పుడు హీరోయిన్ల మధ్య ప్రేమ అనేక రూపాల్లో మనకు చూపెట్టబడుతుంది. సో అందువల్ల అప్పటికి ఇప్పటికీ మానవ సంబంధాల్లో మార్పు వచ్చింది, సామాజిక సంబంధాల్లో మార్పు వచ్చింది.
ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు అనివార్యంగా సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకప్పుడు పౌరాణిక సినిమాలు మనకు మాయాబజారు నేను దాదాపు 40-50 సార్లు చూడొచ్చు. నర్తనశాల, దానవీర క్షీరకన్నా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూశానో కూడా గుర్తులేదు నాకు. ఇప్పటికీ కూడా చాలా ఆనందం, సమయం దొరికితే బాగా రోజంతా వర్క్ చేశాక అలసితే ఇమీడియట్గా చూసేది ఏంటంటే ఒక పౌరాణిక సినిమా, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ పాండవీయం, ఏదో ఈ నర్తనశాల, దానవీర శూరకర్ణ, మాయాబజార్, సంపూర్ణ రామాయణం, ఇలాంటి లవకుశ ఇలాంటి సినిమాలు పెట్టుకొని రిలీఫ్ పొందుతూ ఉంటాం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక గాథల్ని తెరకెక్కించారు. ఇప్పుడు అది కూడా మారిపోయింది కదా, దేవుళ్ళకు మీసాలు పెడుతున్నారు, పెద్ద కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి కదా. పౌరాణిక పాత్రల్ని కూడా కొంత హాస్యం కొరకు చూపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు యమదొంగ లాంటి సినిమాలు బాగా హిట్ అయి కూడా అయ్యాయి. సో అది కొంత, కానీ ఒక ఆ డిమార్కేషన్ లైన్ ఏంటి, రియల్ లైఫ్ అని, ఎందుకంటే రియల్ లైఫ్ను ప్రభావితం చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ను కలిపి చూస్తున్నటువంటి సమయంలో కాంట్ వి నాట్ షో సమాజానికి ఉపయోగపడేటువంటి థీమ్స్ తీసుకొని ఆ సినిమాలను ఎందుకు డామినేట్ చేయకూడదు? ఇదొక ఛాలెంజ్ కూడా సినిమా రచయితలకు, డైరెక్టర్లకు ఒక రిక్వెస్ట్, అపీల్ కూడా ఏంటంటే కాంట్ యూ నాట్ టేక్ సోషల్లీ యూస్ఫుల్ థీమ్స్. నేను వీటిని తీసుకుంటారు వాళ్ళు, నేనేమి వాటిని సెన్సార్ చేయమని, బ్యాన్ చేయమని, నిషేధించమని, ప్రజలు ఏ సినిమా చూడాలో ప్రభుత్వాలే నిర్ణయించాలని నేను అనేవానికి కాదు. కానీ ఎప్పుడు కూడా ఒక గీతను చిన్నగా చేయాలంటే మలపాల్సిన అవసరం లేదు. పెద్ద గీత గీస్తారనుకోండి ఆటోమేటిక్గా చిన్నది అవుతుంది. సినిమా రంగంలో థీమ్స్ డామినేట్ చేయాలి. ఒక కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే సినిమా. ఆర్ట్ ఫిలిం అయి ఆస్కార్కి వెళ్తే సినిమా ఏం లాభం? ఆస్కార్ అవార్డు వస్తుంది కావచ్చు, కానీ సినిమా డబుల్ రావు కదా. అల్టిమేట్గా సినిమా నడవాలి. నేనే దానికి అభ్యంతరం చెప్పడం లేదు. సినిమా సత్యజిత్ రా లాంటి వారు తీసిన పతేర్ పాంచాలి లాంటి కళాఖండాలు అవసరము, ఆస్కార్ అవార్డు పొందేటువంటి గొప్ప సినిమాలు అవసరం, లేదా రాజమౌళి లాగా ఆస్కార్ అవార్డును కమర్షియల్ సక్సెస్ను కూడా రెండూ సాధించింది ఇంకా గొప్పతనమే. బట్ అట్లీస్ట్ సినిమా అనేది కమర్షియల్లీ వైబుల్ ఉండాలి, కాదని అంటలేదు. కానీ ప్రజోపయోగ థీమ్స్ చూపెట్టి ప్రజల్ని ఇన్స్పైర్ చేసేటువంటి థీమ్స్ను ఎందుకని మనము సినిమాలుగా లేదా ఓటీటీలో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లలో ఆ థీమ్స్ను పెట్టుకొని మనం ఎందుకు చేయలేము? వాటిని క్రియేటివ్గా చూపెట్టి ఎందుకని మనము వాటిని సక్సెస్ఫుల్ ఎందుకు చేయలేము అనేదే క్వశ్చన్. ఇప్పుడు అది ఏ థీమ్ అయినా కానీ, ఏ వార్త అయినా నువ్వు అందంగా రాయొచ్చు, ఏ అంశమైనా చాలా లోతుగా విశ్లేషించవచ్చు. అలాగే కాదేది కవిత కనవరం అన్ని మహాకవి అన్నట్లు సబ్బుబిల్ల, కుక్కపిల్ల, కాదేది కవిత కనవరం అన్నాడు. సినిమాకు కూడా ఏది అనర్వం కాదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రియేటివ్ ఆర్టిస్ట్ యూ కెన్ డీల్ ఎనీ థీమ్ ఇన్ ఎ క్రియేటివ్ మేనర్. దాన్ని అందంగా చూపెట్టగలిగి చేయొచ్చు. ఎందుకంటే సినిమాటిక్ ఎలిమెంట్స్ మా దగ్గర ఇలాంటి క్రైమ్ చూపెడుతున్న సినిమా ఇస్తారు, నాట్ ఎట్ ఆల్. క్రైమ్ను హీరోయిజంగా చూపెట్టి సినిమా సేల్ కావాల్సిన అవసరం లేదు. మంచితనాన్ని కూడా హీరోయిజంగా చూపెట్టి ఎందుకు సినిమా సక్సెస్ కాకూడదు? సో అందువల్ల ఆ సినిమా ఇండస్ట్రీ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ కల్చరల్ చేంజ్ని మాత్రం ఆలోచించాలి, సమీక్షించాలి. ఫిలిం ఇండస్ట్రీ సమాజానికి నష్టంగా, సమాజ కంటకంగా మారకూడదు, సమాజానికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. అట్లీస్ట్ సమాజాన్ని నష్టం చేయకుండా ఉండాలి. స్ఫూర్తిని ఇవ్వకపోయినా ఒక చౌకబారు వినోదాన్ని పంచినా కూడా నేను దానికి కూడా అభ్యంతరం చెప్పడం లేదు. ఓ చౌకబారు అందరికీ ఒకే వినోదం నచ్చదు. నాలాంటి వాళ్ళకి ఓ శంకరాభరణ సినిమా చూస్తే ఉదయం ఉప్పొంగిపోతుంది. సో ఒక సంగీతము, సాహిత్యం కలిగిన సినిమాలు చూస్తే, ఓ శృతిలయాలు చూస్తే ఆనందం వేస్తుంది, ఓ సాగర సంగమం చూస్తే ఆనందం వేస్తుంది, ఓ రుద్రవీణ చూస్తే ఆనందం వేస్తుంది. అందరికీ అలా ఉండాలని ఏం లేదు, అందరు నాలాగా ఉండాలని నేను అనలేను. కొంతమందికి చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నచ్చొచ్చేమో, బట్ యాంటీ సోషల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మంచిది కాదు. చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా ఐ విల్ కండోన్ ఇట్. ఓకే, మనం ఏం చేస్తాం, ప్రపంచం అలా ఉంది అని అందరికీ ఒకే రకమైన వినోదం ఉండదు కదా. జనాల ఇంట్రెస్ట్ అలా ఉంది, అందుకే ఈ కల్చరల్ చేంజ్. అంటే మా కల్చరల్ చేంజ్ చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇదైతేనే పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పౌరాణిక గాథలు ఉన్నాయి, ప్రవచనాల్ని కూడా గరకపాటి నరసింహారావు గారు ఎంత గొప్పగా పాపులర్ చేశారు. మామూలు పాపులారిటీ. తెలుగు పద్యం
ఎవరో కొద్దిమంది నాలాంటి వారికి ఆసక్తి ఉండేటువంటి పద్యం. సో తెలుగు సాహిత్యము, తెలుగు పద్యము ఈ కాలపు జనాలకి ఇంతమందికి ఆసక్తి అండి. సో ఆ పద్యాలు చదివితే అద్భుతంగా ఉంటుంది. మహాభారత పద్యాలకు కానీ, మీరు తెలుగు సాహిత్యంలో ఉండే కథ కానీ, కరువ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది మాకు అవారికింగాను బంధు సముద్రుడవు కావున నీ చెరిక మా ఇరువురికి సేమము వనగూర్చదగటన నీ సాయము కోరగ ఏతించితిమి గోపకులైక విభూషణ అని ఆ పౌరాణిక సినిమాలో పద్యం చదివితే అసలు ఉదయం కదిలిపోయేది, ఉప్పొంగిపోయేది. క్షమించాలి వాళ్ళ తప్పుగా చదివితే. సో అలా గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు తెలుగు పద్యాల ప్రవచనాలు చదువుతుంటే చెలపల్లి సత్కవీషుండు వీర శతావధానుడు. సో ఇలా అప్పటి ఆ పద్యాలు, జాషువా పద్యాలు అవన్నీ చదువుతుంటే మనకి ఎంత ఆనందం వస్తుంది అంటే, తెలుగు పద్యము, తెలుగు సాహిత్యము, ప్రవచనము, పౌరాణికాన్ని కూడా జనరంజకంగా మీకు గరికపాటి నరసింహారావు గారు చేయడం లేదా? ఎలా చేయగలుగుతున్నారు? ఆయన ప్రవచనాలకు వస్తలేరు జనం భారీగా. సో ఎందుకు అంటే అర్థం ఏంటి? పౌరాణికం చెప్తే వింటాడు, ఆధ్యాత్మికం చెప్తే వింటాడు, ఆ కాలం ఎప్పుడో పోయింది, ఇవాళ ఎవడు పట్టించుకుంటాడు అని అంటారు. కానీ వింటారు కదా సాహిత్యం మీద. ఏమి తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు ఎంత ఆసక్తిగా వింటున్నారు. సో అంటే దేన్నైనా ఒక వస్తువును సృజనాత్మకతను జోడించి ఆ వస్తువును సృజనాత్మకంగా ప్రదర్శించడంలోనే కళాకారుని గొప్పతనం ఉంటుంది. అశ్లీలము, విశృంఖలత్వము, ఆటవికత, అనాగరికము వీటిని మాత్రమే నేను సృజనాత్మకంగా స్పృశించగలను అనుకుంటే అంతకన్నా అన్యాయం ఏం లేదు. అందువల్ల ఈ నాట్ రెఫరెన్స్ టు అల్లు అర్జున, పవన్ కళ్యాణ, అది సినిమానా అదే ఈ చర్చలోకి దయచేసి వెళ్ళకుండా, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ కనుక అటు ప్రభుత్వంలో ఇటు సినిమాలో సమాజంలో ఉన్నటువంటి ఒక మనిషి కనుక ఆయన అన్న మాట మాత్రం దిస్ షుడ్ లీడ్ టు ఎ బిగ్ డిబేట్. నేను ఇంత వివరించడానికి కారణం కూడా ఏంటంటే ఇట్ రిక్వైర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు, కల్చరల్ చేంజ్ అరౌండ్ ఫిలిం ఇండస్ట్రీ. దానిపైన మాత్రం చాలా పెద్ద డిబేట్ జరగాలి. ఈ కల్చరల్ చేంజ్ సమాజానికి మంచిదా, సమాజానికి ఏంటి అని సినిమా రంగంలో చర్చ జరగాలి, బయట చర్చ జరగాలి, అంతలా జరగాలి. అంటే మారుతున్న మానవ సంబంధాలు, మారుతున్న విలువలు, ఈ విలువలపైన సమాజం నుంచి రావాల్సినటువంటి ప్రశ్నలు. సో ఇలాంటి సినిమాలు మనకు నిరంతరం రావాలి. కుటుంబ సంబంధాలు అది సింపుల్ థీమే కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రకాష్ రాజ్ సినిమాని శతమానం భవతి, సో చిన్న సినిమానే కావచ్చు, కానీ ఇవాళ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సమస్య కదా. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు, బాగా అద్భుతంగా సెటిల్ అవుతున్నారు, కానీ ఆ మానవ సంబంధాలు, ఆ కుటుంబ సంబంధాలు ఆన్లైన్ సంబంధాలుగా మారిపోతుంటే, టెక్నాలజీ ఆ సంబంధాలను నిర్దేశిస్తుంటే, అప్పుడో 6 నెలలకో ఏడాదికో ఆ కుటుంబం కలిసి ఆనందంగా పంచుకోవడం అనేది ఎంత గొప్ప థీమ్ అండి. సో ఇవాళ నిత్య జీవితంలో ఉన్నటువంటి థీమ్ కదా. సో ఇలాంటి సినిమాలు తీసి డెఫినెట్గా సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారం చెప్పగలిగితే సంతోషం, మార్గం చూపగలిగితే సంతోషం. అట్లీస్ట్ సమాజాన్ని జరుగుతున్న కుళ్ళును, ఇప్పుడు సమాజంలో చూస్తున్న కుళ్ళును పెంచకపోతే చాలు, తగ్గించకపోయినా కనీసం. రైట్ సార్. ఇక సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో నిశ్చార్థం కంప్లీట్ అయింది. దానికి సంబంధించి నాగార్జున క్లారిటీ ఇచ్చారు, ఒక ట్వీట్ కూడా చేశారు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఈ విషయాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఎంటర్ అయిపోయి కొంతమంది సోషల్ మీడియాలో సమంతని ట్రోల్ చేసేవాళ్ళు సమంతని ట్రోల్ చేస్తున్నారు, నాగ చైతన్యం ట్రోల్ చేసేవాళ్ళు నాగ చైతన్యం ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మీద ఈ జనాలకు అంత ఇంట్రెస్ట్? అంటే ఆ ట్రోల్లో కూడా మీకు గమనిస్తే, నేను గమనించింది, మేబీ రైట్ ఆర్ రాంగ్, శోభితను కూడా ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆమెను హోమ్ రేకర్ అని ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు. సో ఒకటి ఫస్ట్ నేను వాస్తవంగా ఇంతవరకు మాట్లాడలేదు ఈ నాగ చైతన్య సమంతల వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలపై నేను ఎప్పుడూ మాట్లాడలేదు. చాలాసార్లు ఉదాహరణ కూడా చెప్తుంటాను.
నేను నాగ చైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అని తమ్నేల్ పెట్టకుండా కూడా యూట్యూబ్ ఛానల్ను 10 లక్షల సబ్స్క్రైబర్లు తీసుకురాగలిగిన కీన్స్ అర్థశాస్త్రము, క్వాంటిటేటివ్ ఈజింగ్ లాంటి ఎకనామిక్ కాన్సెప్ట్స్, బ్యాంకుల మెర్జర్ లాంటి సంక్లిష్టమైన టాపిక్స్, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడి కూడా జనాన్ని నేను లక్షల సంఖ్యలో చూసేలా చేయగలిగాను. అందువల్ల నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఎన్నడూ మాట్లాడలేదు కదా, మరి వీటికే వ్యూస్ వస్తాయి కదా, వ్యూస్ కొరకు మాట్లాడిన దానికి వ్యూస్ రావాలని కోరుకోవడం తప్పలేదు అని. కానీ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా మీరు అడిగితే ఎందుకు సమాధానం చెప్తున్నా అంటే, ఇందులో కూడా ఒక సోషల్ యాంగిల్ ఉంది. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ లైఫ్. సో నాగ చైతన్య సమంతలు పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు చట్టబద్ధంగా నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. దీనికి ఏమి మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, సమంతకే అభ్యంతరం లేదు కదా. సో అందువల్ల మనం ఎవరో అభ్యంతరం చెప్పడానికి. పర్సనల్ లైఫ్లో కూడా చట్టం అంగీకరిస్తుంది, విడాకుల చట్టం చాలా దశాబ్దాలు అయింది కదా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, నేను ఒక మీడియా స్టూడెంట్గా నేను గమనించింది నాగ చైతన్య సమంతల విడాకుల వ్యవహారంలో కూడా అప్పుడు అత్యధికంగా ట్రోలింగ్కు గురైంది సమంతే. సో మామూలు ట్రోలింగ్ కాదు, నాకు ఇప్పటికి గుర్తు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం అనుకుంటాను. ఆ ప్రోగ్రాంలో కరణ్ జోహర్ అడిగినటువంటి ప్రశ్న అడుగుతున్న సమయంలో యువర్ హస్బెండ్ అని అంటే సమంత వెంటనే ఎక్స్ అన్నది. సో యువర్ హస్బెండ్, అది చాలా వెరీ వెరీ పాపులర్ ప్రోగ్రామ్ కాఫీ విత్ కరణ్. సో యువర్ హస్బెండ్ అని ఆ కరణ్ అనుడితోనే ఎక్స్ అన్నది. సో దాని మీద మామూలుగా ట్రోలింగ్ రాలే, అంటే ఎక్స్ హస్బెండ్ అని నొక్కి చెప్తున్నది అని. అదే ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా ఉన్నది, ఇప్పుడు మీ ఎలా ఉంది ప్రస్తుతం అంటే, ఆమె సహజంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది కోపం, మా ఇద్దరిని కనుక ఒకే రూమ్లో ఉంచితే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా జాగ్రత్త పడాలి అన్నది. అంటే అర్థం ఏం కొట్టుకోగలం, షార్ప్ ఆబ్జెక్ట్స్, కత్తులు కటారాలు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా ఉండాలి అని. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆమె పైన మరింత అటాక్ పెట్టింది. అంటే ఒక అమ్మాయి విడాకులు తీసుకొని ఆమె తన జీవితము తాము గడుపుతా అంటే దానిపైన మామూలు అటాక్ కాదు. అఫ్కోర్స్ ఆమె ఆ తర్వాత ఆమె తీసిన సినిమాలు, ఆమె కొన్ని రకాల పాటలు చాలా బాగా పాపులర్ అయిన పాట కదా, ఊ అంటావా ఊ అంటావా అని. సో అలాంటి పాటల వల్ల కూడా, కానీ అది సమంత నాగ చైతన్య పెళ్ళి విడాకులకు సంబంధం లేని కదా, చాలా పాత్రలు చాలామంది నటించారు కదా, అది దీన్ని లింక్ చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు. ఆమె విడాకుల తర్వాత పోషించిన పాత్రల్ని కూడా ఆమె వ్యక్తిగత జీవిత పరిణామాలకు లింక్ చేసి ట్రోలింగ్ చేశారు. అది అన్యాయమంట. నీకు పాత్ర నచ్చలేదనుకోండి, ఆ పాత్ర మీద కామెంట్ చేసి తప్పలేదు. ఆ పాత్ర సమంత ఎందుకు చేసింది, అల్లు అర్జున్ ఎందుకు చేశాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు చేశాడు అని ఒక సమాజంలో ప్రేక్షకులుగా, సినిమా ఇండస్ట్రీని పోషిస్తున్న ప్రేక్షక జనంగా మనకు హక్కు ఉంటుంది వ్యాఖ్యానించడానికి. కానీ దీనికి లింక్ చేసి మాట్లాడడంలో అర్థం ఏమైనా ఉంటుందా? సమంత నాగ చైతన్య విడాకులకు ఆమె తర్వాత నటించిన పాత్రలకు ఎందుకు లింక్ చేయాలి అంటే, అప్పుడు కూడా సమంత పైన టార్గెట్ చేసి అటాక్ చేశారు. అప్పుడు నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య ఎవరు ట్రోల్ చేసినట్టు నేను గమనించలేదు. కోర్స్ ట్రోల్ చేస్తే కొంతమంది చేయొచ్చేమో, బట్ మ్యాక్సిమంగా సమంత ట్రోలింగ్ గురయ్యారు. ఎందుకంటే ఆమె అసర్ట్ చేసుకున్నది తన జీవితం, వ్యక్తిగత జీవితములో 2 రకాల విషాదాలు ఎదుర్కొన్న అమ్మాయి. ఒకవైపు ఏమో కుటుంబాల ఫ్యామిలీ లైఫ్లో ఈ సంఘర్షణ, మళ్ళీ పర్సనల్ లైఫ్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా ఆమె ట్రబుల్ అయింది. ఆ 2 ట్రబుల్స్ను కూడా ఆమె సక్సెస్ఫుల్గా ఎదుర్కొని ఆమె తన జీవితం తాను గడుపుతూ తన కాళ్ళపైన తాను నిలబడుతూ ఒక ఎంపవర్డ్ ఉమెన్గా ఆమె ఉంటే దాన్ని కూడా సహించలేని సమాజం సమంతమైన మామూలుగా టార్చ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సమంత నాగ చైతన్యలు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు శోభిత పైన మళ్ళీ అసలు సమంత నాగ చైతన్య విడాకులకు కూడా కారణం శోభిత అనే రీతిలో మనకు తెలుసా, అది వీఆర్ నాట్ ప్రైవీ టు ఇట్. సో అంటూ ఇప్పుడు ఆ శోభితను హోమ్ రేకర్, శోభిత ధూళిపాల కదా, ఆమెను హోమ్ రేకర్ అంటూ మళ్ళీ ఆమె పైన టార్గెట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంతమంది కరెక్టే, అన్యాయంగా సమంతను అన్నాం అని రియలైజ్ అయ్యి ఇప్పుడు నాగ చైతన్యాన్ని కూడా కొంత ట్రోలింగ్ మొదలైంది.
సో ఈ ట్రోలింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఉమెన్ ఎక్కువ ట్రోల్ చేస్తారు. అందువల్ల ఆ భయంకరమైన జెండర్ బయాస్, ఆ భయంకరమైన పురుషాధిక్య పురుషహంకార విలువల ప్రభావము క్లియర్గా సమాజం పైన కనబడుతుంది. మీరు ఇప్పటికి కూడా చూడండి, యూట్యూబ్లో మహిళల సమస్యల పైన వీడియో పెట్టండి, అసలు అది పోదు. ఆశ్చర్యం వేస్తుంది. అఫ్కోర్స్ నిజం కూడా యూట్యూబ్ వ్యూవర్షిప్లో అట్లీస్ట్ నా ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ నాకు తెలియదు, నా ఛానల్ వ్యూవర్షిప్లో మోర్ దెన్ 90% మెన్నే. కానీ మెన్ అయినంత మాత్రాన ఉమెన్ పట్ల స్పందించకూడదు, అప్పర్ కాస్ట్ అయినంత మాత్రాన లోయర్ కాస్ట్ కష్టాలపైన స్పందించకూడదు అనేది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. పురుషులుగా స్త్రీల పట్ల ఇంకా ఎక్కువ స్పందించాలి. అగ్రకులాల్లో పుట్టిన వాడుగా అణగారిన కులాల కష్టాలపైన ఎక్కువ స్పందించాలి. నీ బాధ్యతది. సో సామాజిక బాధ్యత. కానీ సమాజం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉమెన్ ఇష్యూస్ పైన ఏమైనా మాట్లాడితే పబ్లిక్ అసలు రిసీవ్ చేసుకోరండి. అన్యాయం అనిపిస్తుంది. మన ఇంట్లో మన కూతురు ఉంటుంది, మన చెల్లెలు ఉంటుంది, మన అమ్మ ఉంటుంది, మన జీవిత భాగస్వామి ఉంటుంది. వీళ్ళందరి లేకుండా మన జీవితం గడవదు. కానీ మన బిహేవియర్లో మాత్రం అది కనబడదు. సో అందుకే మీరు సమంత శోభితల్ని టార్గెట్ చేయడంలో ఈ జెండర్ బయాస్, జెండర్ స్టీరియోటైప్స్ అంటారు. సో జెండర్ స్టీరియోటైప్ అంటే కుటుంబాలు విడిపోవటానికి, కుటుంబ కలహాలకు స్త్రీయే కారణము అనేటువంటి ఒక రిగ్రెసివ్, సోషల్లీ రిగ్రెసివ్, సామాజికంగా తిరోగమన భావజాల ప్రభావము మనకి ట్రోలింగ్లో కనబడుతుంది. ఇక రెండవది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్. మీరు అడిగిన ప్రశ్న, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లోకి ఇంత తొంగి చూడవచ్చా అని. జర్నలిజంలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే క్రైమ్ చేజింగ్, సెలబ్రిటీ గేజింగ్ అంటారు. మీకు ఇది భయంకరమైన అనుభవం చూసాం మనం. ప్రిన్సెస్ డయానా ఎక్స్పీరియన్స్ చూసాం. చివరకు ఆ అత్యుత్సాహ మీడియా ఆమె మరణానికి కూడా కారణమైంది. మీకు ఆ ఫోటోలు తీయడానికి, క్యాప్చర్ చేయడానికి పడ్డ బాధలు మనం చూసాం. సో కానీ ప్రిన్సెస్ డయానా ధైర్యంగా నిలబడింది, ఆమె జీవితం గమనించింది. సో అందువల్ల సెలబ్రిటీల మీద ఆసక్తి ఉండడం తప్పేమీ లేదు, నేను కాదని కూడా అనను. సెలబ్రిటీలు కూడా వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, వాళ్ళు ఒక పూజా కార్యక్రమం చేసినా, వాళ్ళు గృహప్రవేశం చేసినా, వాళ్ళ ఇంట్లో మొక్క పెట్టుకున్నా, అవన్నీ కూడా మీడియాకు రిలీజ్ చేస్తారు. మీడియాలో పబ్లిసిటీ కోరుకుంటారు. ఎందుకంటే వారి సక్సెస్ అనేది సమాజంలో వాళ్ళ పాపులారిటీ పైన ఆధారపడుతుంది. అందువల్ల సహజంగానే సెలబ్రిటీలు తమ పర్సనల్ జీవితాలని ఆవిష్కరిస్తూ ఉంటారు. అది నేరం కాదు, తప్పు కాదు కూడా. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు మహేష్ బాబు కూతురు యూట్యూబ్ ఛానల్ అంటే చూడాలనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, మహేష్ బాబు కూతురట అని. సో పవన్ కళ్యాణ్ బిడ్డట, సో నిలబడి అడిగిందట ప్రశ్న స్కూల్లో అంటే విల్ షో ఇంట్రెస్ట్ కదా, తప్పు కూడా కాదు అది. అందువల్ల ఆ మేరకు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తి సమాజము చూపుతుంది. సెలబ్రిటీలు కూడా అడపాదడప వారి ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్లోకి సంబంధించిన వివరాలు, విషయాలు కూడా బయటికి రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు ఎంగేజ్మెంట్ అయితే ఆ ఫోటోలు రిలీజ్ చేస్తుంటారు, వాళ్ళు విదేశాలకు వెళ్తే ఆ ఫోటోలు తీస్తుంటారు. ఈవెన్ ప్రేమించుకుంటున్న సమయంలో, ఈ కాల భాషలో చెప్పాలంటే డేటింగ్ చేస్తున్న సమయంలో కూడా వారు డెలిబరేట్గా కూడా ఫోటోలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వరకు అర్థం చేసుకోగలరు. సెలబ్రిటీలకు సమాజంలో ఆసక్తి అవసరము, సమాజానికి సెలబ్రిటీలో పర్సనల్ లైఫ్లో ఆసక్తి ఉంటుంది కూడా. కానీ ఇక్కడ మించి మనము వీ కెనాట్ ఎంక్రోచ్ అపాన్. సో ఇక్కడి మించి ఎంక్రోచ్, ఇప్పుడు కాఫీ విత్ కరణ్లో కూడా ఆ పదం ఎంక్రోచింగ్ పర్సనల్ లైఫ్ అన్న పదం వాడతారు. సో అది మనకు హక్కు లేదు. ఇప్పుడు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారట అనేది వరకు తెలుసుకోవడము, ఆసక్తి చూపడము, సమంతే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తెలపడం, ఇక్కడ వరకు ఎస్ సెలబ్రిటీల గురించి ఆసక్తి ఉంటుంది, తెలుసుకున్నాం. కానీ మనమే జడ్జిమెంట్లో కూర్చొని సమంత వల్లనే విడిపోయారు, నాగ చైతన్య వల్లనే విడిపోయారు అని వారిద్దరినీ పోలరైజ్ అయిపోయి అదేదో టీడీపీ వైసీపీ లాగా కొట్టుకోవడం ఏ రాజకీయం అండి? కొంతమంది నాగ చైతన్య వైపు, కొంతమంది సమంత వైపు. నీకు తెలుసా, నాకు తెలుసా వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో? ఉమార్వి కుటుంబం, అనేక కుటుంబాల్లో విడాకులు జరుగుతుంటాయి, ఘర్షణలు జరుగుతుంటాయి, కొన్నిసార్లు విభేదాలు ఉన్నా కలిసి ఉంటారు. సో అక్కడికి మనకు హక్కు లేదు. వీ హ్యావ్ నో రైట్ టు పాస్ జడ్జిమెంట్స్ ఆన్ ద లైఫ్స్. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత వాళ్ళు ఎంగేజ్మెంట్, సో చాలా విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాలి ఉదయపూర్వకంగా. సో మంచిదే కదా. సో వీళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు.
విడిపోవడం మంచిది అంటలేను నేను, విడిపోకపోతే బాగుండేది. చాలామంది నాగచైతన్య, సమంత ఆ పేరు చూసి ముచ్చటపడ్డ వాళ్ళు అయ్యో అన్యాయమే విడిపోయారని బాధపడ్డ వాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు. కానీ విడిపోయారు కదా, రియాలిటీ కదా. విడిపోయిన తర్వాత నాగచైతన్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈమె హోమ్ బ్రేకరు అని మళ్ళీ మొదలుపెట్టి హోమ్ బ్రేకర్లు అని. సో పర్సనల్ లైఫ్లో కూడా గీత లక్ష్మణ రేఖ, అందుకే ఆ అద్భుతమైన మాట వచ్చింది లక్ష్మణ రేఖ. సో రామాయణం నుంచి కథాంశం నుంచి పుట్టిన ఆ పదం కాస్త లక్ష్మణ రేఖ అనేది ఒక తెలుగులో వర్డ్ అయిపోయింది కదా. ఆ లక్ష్మణ రేఖ ఉండాలి కదా సినిమాలో. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు, విశ్లేషించేటప్పుడు, వ్యాఖ్యానించేటప్పుడు, సోషల్ మీడియాలో కామెంట్ చేసేటప్పుడు ఆ లక్ష్మణ రేఖ దాటి వెళ్ళే హక్కు ఏ పౌరునికి లేదు. సో యూ మే లవ్ దెమ్, యూ మే లైక్ దెమ్, యూ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్, బట్ యూ నో బిజినెస్ టు ఎంక్రోచ్ అపాన్ దేర్ పర్సనల్ లైఫ్. అందువల్ల నాగచైతన్య సమంత జీవితం కావచ్చు, నాగచైతన్య శోభిత కావచ్చు, ఈవెన్ ఎవరి జీవితం అయినా కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ మెగా కుటుంబం మధ్య ఇష్యూ అయినా కావచ్చు, పబ్లిక్ ఇష్యూ వరకు మాత్రమే మనం రియాక్ట్ కావాలి తప్ప వారి పర్సనల్ లైఫ్కి వెళ్ళి మనము ఎంక్రోచ్ కావడం అనేది సమాజం చేయకూడదు, అది చేయడం అన్యాయం. రైట్. అధికారంలో ఉన్నంతకాలం 5 ఏళ్ల పాటు అడగకపోయినా కేంద్రంలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించింది సార్, ఫస్ట్ టైం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి బీజేపీ పట్ల మారుతోందనుకోవాలా? అంటే ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తామన్నాం కదా, ఈ ఇష్యూలు సపోర్ట్ చేయం, ఇంకో ఇష్యూలో సపోర్ట్ చేస్తామంటారు. సో వైసీపీ కాదు, లాస్ట్ 5 yearsలో టీడీపీ ఎన్డీఏలో లేకపోయినా మద్దతు ఇచ్చింది. ఇందులో వైసీపీ టీడీపీ అని తేడా ఏమీ లేదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో చేరిన కాంటెక్స్ట్ వేరు. ఎన్డీఏలో టీడీపీ లేదు, వైసీపీ లేదు, ఇద్దరూ కలిసి ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో జరిగిన తతంగం అది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఉండగా వైసీపీ మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం ఏంటి అనే క్వశ్చన్ డెఫినెట్గా ముందుకు వస్తుంది. ఎందుకంటే కానీ అందరు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత, సావత్తులు జగన్ కష్టాలు జగన్వి. సో మనం అన్నంత ఈజీగా, నాగేశ్వర్ అన్నంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళపైన మాట్లాడలేరు కదా. వాళ్ళ అవసరాలు వాళ్ళ నాగేశ్వర్ కేసు, సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, సిబిసిఐడి కేసులు లేవు, ఏ కేసు లేదు కనుక నేను బ్రహ్మాండంగా ఓపెన్గా ఏదైనా మాట్లాడుకోగలను. కానీ మనకు తెలుసు రాజకీయ నాయకుల చుట్టూ ఉండే కేసులు, వాటి వ్యవహారాలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో అందువల్ల జగన్ వ్యక్తిగత అవసరాల రీత్యా బీజేపీకి మద్దతు ఇస్తున్నాడన్నది జగమెరిగిన సత్యం, దీంట్లో ఏమీ దాచేస్తే దాగంది కదా. సో కానీ ఇప్పుడు వక్ఫ్ అంశం ఏంటంటే అది జగన్ కోర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సిఏఏ విషయంలో కూడా పార్లమెంట్లో ఏం చేశారు తర్వాత సంగతి బయటకు వచ్చాక మేము వ్యతిరేకం అని చెప్పాల్సి వచ్చింది. అందువల్ల వారి కోర్ ఓటర్ సెగ్మెంట్ పైన ప్రభావితం చేసే అంశం. ఈవెన్ టీడీపీ జనసేనకు కూడా ఇప్పుడు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లను, అంటే ముస్లింలు ఉన్న వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించినప్పుడు టీడీపీ సమర్థించింది. నా ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో లోకేష్ ఓపెన్గా అన్నాడు, అపీజ్మెంట్ అని బీజేపీ అంటుందంటే కాదు, సోషల్ జస్టిస్ అది అని. అందువల్ల వైసీపీకి కూడా ఒక రకంగా తన ఓట్ బేస్ ఇష్యూ కనుక అంత ఈజీగా బీజేపీని సమర్థించలేడు. అందువల్ల ఆ యాంగిల్లో చూడడం ఒక డైమెన్షన్. రెండవది, సహజంగానే టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత వైసీపీకి ఇంకా ఎన్డీఏకి సమర్థించడం పొలిటికల్గా ఎంబ్రాసింగ్గా ఉంటుంది, ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అయితే అది ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఎంత దూకుడుగా ఉంటుంది అనే దానిపైన వైసీపీ రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. సాధ్యమైనంత మేరకు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించి, ప్రశ్నించి ఇబ్బంది అయితే పెట్టడు. ఇక సాధ్యం కాదు అనుకున్నప్పుడు అది తన రాజకీయ అవసరాలే కావచ్చు, తన పర్సనల్ అవసరాలే కావచ్చు, అప్పుడు ఎలాగైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెసే కాదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఆర్ఎస్, టీడీపీ, ఈ 4 పార్టీలది ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. సో 4 పార్టీల్లో చూస్తే మీకు 2014 నుంచి 2019 వరకు లాస్ట్ 1 year మినహా టీడీపీ బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పట్ల స్నేహపూర్వక వైఖరి, ఫ్రెండ్లీ వైఖరి తీసుకున్నది. వైసీపీ అప్పుడు కూడా ఈవెన్ టీడీపీ ఎన్డీఏలో ఉన్నా
బీజేపీకి మద్దతుగానే ఉన్నది. 2019 to 2024 వైసీపీ టీడీపీ రెండు ఎన్డీఏలో లేవు, కానీ రెండు బీజేపీకి మద్దతు ఇచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేకించింది. బిజు జనతా దళ్ మాత్రం ఈ 10 ఏళ్ళు సమర్థించింది. ఇప్పుడు ఏంటి పరిణామము అంటే బీజేపీని సమర్థించిన 3 పార్టీలు దెబ్బతిన్నాయి. అక్కడ ఒరిస్సాలో బిజు జనతా దళ్ అధికారం కోల్పోయింది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అంటే బీజేపీకి పరోక్షంగా అంటకాగి 3 పార్టీలు నష్టపోయాయి. సో నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరికి రియలైజేషన్ మొదలైంది. సో ఫస్ట్ బీఆర్ఎస్కి రియలైజేషన్ మొదలైంది. బీఆర్ఎస్కి ఎందుకు రియలైజేషన్ ముందు మొదలైందంటే నష్టపోవడం అనేది బీఆర్ఎస్కే స్టార్ట్ అయింది. అంటే బీజేపీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడంతో మొదలైంది. సో హుజురాబాద్, దుబ్బాక, జిహెచ్ఎంసీతో ఇప్పుడు జగన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్ ముగ్గురిని గమనిస్తే ఈ ముగ్గురు కూడా బీజేపీతో పరోక్షంగా అంటకాగిన వాళ్ళే. వివిధ సందర్భాల్లో వివిధ డిగ్రీలలో కొంత ఎక్కువ కొంత తక్కువ ఉండొచ్చు. సో ముగ్గురు నష్టపోయారు. ముగ్గురు నష్టపోయిన తర్వాత అందులో ముందు కేసీఆర్ నష్టపోయాడు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి ఒక రకంగా కేసీఆర్ పతనానికి బీజేపీ బాటలు వేసింది. ఆ బాట పైన కాంగ్రెస్ నడిచి కేసీఆర్ ఓడించింది. అందువల్ల అనివార్యంగా బీజేపీకి వ్యతిరేక వైఖరి బీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే పార్లమెంట్లో కూడా సమర్థించారు, మాకు తెలంగాణ ఇష్యూస్ ఉంటాయి, మాకు దేశంలో ఉన్న ఇతర ఇష్యూస్తో సంబంధం లేదని కూడా అన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చాడు నవీన్ పట్నాయక్ పరిస్థితి వచ్చింది. నవీన్ పట్నాయక్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో బీజేపీకి 10 ఏళ్ళుగా పరోక్షంగా అంటకాగి తన అధికారమే కోల్పోయాడు. సో ఇక అందుకే ఆయన పూర్తిగా ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు. బిజు జనతా దళ్ ఓపెన్గా బీజేపీని వ్యతిరేకిస్తోంది. అఫ్కోర్స్ ఇంకా ఇండియా కూటమిలో చేరలేదు, ఎందుకంటే అక్కడ బీజేపీతో పాటు నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ కూడా ప్రత్యర్థి, అందువల్ల ఇంకా చేరలేదు. బట్ ఇండియా కూటమి బాయ్కాట్ చేస్తే అదే సమయంలో బిజు జనతా దళ్ వాళ్ళు కూడా విడిగా బాయ్కాట్ చేశారు, కలిసి చేయలేదు, కూటమిగా విడిగా చేశారు. ఇక 3వ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్. కేసీఆర్కు నవీన్ పట్నాయక్ లేని సమస్య జగన్మోహన్ రెడ్డికి ఉంది. కేసీఆర్ కూడా కొంత మేరకే ఉంది, ఎక్కువ లేదు. నవీన్ పట్నాయక్ పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఉన్నది ఈ సిబిఐ ఈడీ బెడద. సో దీనివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇష్యూ బేస్ సపోర్ట్ దాకా వచ్చాడు. అందువల్ల ముగ్గురు 3 రకాలుగా చూడండి మీరు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న కాలంలో బీజేపీకి అంటకాగిన తన పర్సనల్ రక్షణ ప్రొటెక్షన్ మనీ అంటారు. సో ఇది ఒక రకంగా ప్రొటెక్షన్ మనీ. సో ఆ ప్రొటెక్షన్ ఉండదు, తనను ఎనీహౌ ఇబ్బంది పెడతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు. అప్పుడే ఇండియా కూటమికి వస్తాడా రాడా అది తర్వాత చర్చ. కానీ అప్పటిదాకా మాత్రం అవకాశం ఉన్నంత మేరకు మోడీతో బీజేపీతో జగన్ పెట్టుకోడు. సో తప్పనిసరి ఎలాగూ తాను ఇబ్బంది పడక తప్పదు అనుకున్నప్పుడు మాత్రం రియాక్ట్ అవుతాడు. రైట్ సార్. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సమర్థిస్తోంది సార్. 1999లోనే మేము అమలు చేశాము అని చెప్పి ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అండ్ ఏపీలో మాలల జనాభా ఎక్కువ కాబట్టి టెక్నికల్గా ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా చంద్రబాబు సర్కార్ జాగ్రత్త పడుతున్న పరిస్థితి. నిన్న ఈ పొలిట్ బ్యూరో భేటీలో జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు, జిల్లాల్లో దామాషా ప్రకారం లబ్ధి అని చెప్పి, మరి ఎలా అయితే ఎవరికి సమస్యలు ఉండవు, అభ్యంతరాలు ఉండవు అనేది చంద్రబాబు నాయుడు మాట సార్. నిజంగా సమస్యలు ఉండవు అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే టీడీపీ ఏర్పడిన నాడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యర్థి. కాంగ్రెస్ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళ ఓట్లు బలంగా కాంగ్రెస్కి వచ్చాయి. అఫ్కోర్స్ అప్పర్ కాస్ట్లో రెడ్లు వీళ్ళు వచ్చేది. టీడీపీ వచ్చాక అప్పర్ కాస్ట్లో కమ్మాస్ టీడీపీ వైపు వచ్చారు. ఆడ ఎలక్షన్లను బట్టి కాపులు కాంగ్రెస్తో ఉన్న అడపాదడప కొంత డివిజన్ కనబడింది. సో ఒక పెద్ద సామాజిక వర్గం ఓబీసీలు, బీసీలను టీడీపీ అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత క్రమంలో జరిగింది ఏంటంటే టీడీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఎస్సీ ఓటర్లలో కూడా ఎప్పుడైతే ఈ వర్గీకరణ డిమాండ్ వచ్చిందో దాన్ని టీడీపీ వెంటనే సమర్థించింది. ఒక రకంగా టీడీపీ వాజ్ ఫస్ట్ టు ఎనాక్ట్ వర్గీకరణ మన రాష్ట్రంలో. దానితో షెడ్యూల్డ్ కులాలు అప్పటిదాకా కాంగ్రెస్ ఓట్ బేస్గా ఉంటే డివైడ్ అయ్యి మాదిగలు ఒక పెద్ద సెక్షన్ టీడీపీకి అనుకూలంగా మారారు. అందుకే ఇప్పటికి కూడా మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ సర్వేలను తీయండి
రిలేటివ్లీ మాదిగల కన్నా మాలలు వైసీపీకి అనుకూలం. ఇక మాదిగల్లో కొంత టీడీపీ కూడా ఓటింగ్ పడుతూ ఉంటుంది. అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎస్సీ ఓట్ను సక్సెస్ఫుల్గా టీడీపీ చీల్చగలిగింది. అయినా కూడా అన్ని పార్టీలు వర్గీకరణను ఎందుకు సమర్థించాయంటే ఎవరి రాజకీయ వ్యూహాలు ఎవరికైనా ఉండొచ్చు. అల్టిమేట్గా ఆ వర్గీకరణ అనేది న్యాయమైందని పార్టీలు భావించాయి కనుక దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ ఇలాంటి కొన్ని పార్టీలు అభ్యంతరాలు చెప్పినా ఓవరాల్గా అత్యధిక పార్టీలు వర్గీకరణ సమర్థించాయి. తెలుగునాట మాత్రం అన్ని పార్టీలు సమర్థించాయి. సో అందువల్ల రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అలా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చెమర్స్ డామినేట్, అందువల్ల చెమర్లకు నష్టం జరుగుతుంది కనుక ఆ మాయావతి వ్యతిరేకిస్తోంది. సో అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న నిర్దిష్ట పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నారు. న్యాయం కాదా అనేది వీళ్ళకి ప్రాతిపదిక కాదు. పొలిటికల్ పార్టీలకు పొలిటీషియన్లకు ఒక అంశంలోని మెరిట్స్లోకి వెళ్ళరు, దాని పొలిటికల్ బెనిఫిట్స్లోకి మాత్రమే వెళ్తారు. సో అలా ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి వర్గీకరణ ఉపయోగపడేది. కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు మళ్ళీ టీడీపీకి అదే ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో మాదిగలు రిలేటివ్లీ ఎంత ఎక్కువ అన్న దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. చాలా ఎక్కువ ఊహించుకుంటారు, అంత లేదు గ్యాప్ అని మాలలు వాదిస్తుంటారు. మాలల ఉపకులాలు కూడా తీసుకుంటే ఉన్నప్పుడు నేను ఆ డిబేట్లోకి వెళ్ళడం లేదు. కానీ రిలేటివ్లీ, అందుకే రిలేటివ్లో పదం వాడాను. రిలేటివ్లీ మాదిగలు ఎక్కువ కనుక తెలంగాణ రాజకీయ పార్టీలు క్లియర్గా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే అన్ని పార్టీలు ఆచితూచి వివరిస్తున్నాయి. అంటే ఎవరికీ నష్టం కాకుండా చేస్తామని. ఎవరికి నష్టం కాకుండా ఎలా చేస్తారు? ఎవరికొరికి నష్టమవుతుందనే కదా వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఒకరికి లాభం అవుతుంది, ఒకరికి నష్టమవుతుంది అనే వాదన ఆధారంగానే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఎవరికి నష్టం లేకపోతే ఉద్యమే రాకపోవు. సో ఒకసారి వర్గీకరణ అనేది ఒకరికి లాభము ఒకరికి నష్టము జరుగుతుంది అనే ప్రాతిపదిక పైన వర్గీకరణ డిమాండ్ వచ్చినప్పుడు ఒకరికి లాభం చేస్తే ఇంకొకరికి నష్టం అవుతుంది. ఒకరికి నష్టాన్ని సరి చేస్తే లాభం పొందినవాడు నష్టపోయినట్టే కదా. సో అనివార్యంగా ఈ ఇష్యూ వస్తుంది. రాజకీయ నాయకులు తెలివిగా మాట్లాడుతుంటారు కానీ అది ప్రాక్టికల్గా, ఎందుకంటే వాళ్ళకు అందరు ఓట్లు కావాలి కనుక మాట్లాడుతుంటారు. కానీ ఈ ప్రాక్టికల్ రియాలిటీ అయితే వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే వర్గీకరణను టీడీపీ డిజైన్ చేసుకోలేదు, ఈవెన్ వైసీపీయే డిజైన్ చేసుకుంటలేదు. వర్గీకరణ వైసీపీ కూడా సమర్థించింది కానీ ఎవరికీ నష్టం కాకుండా చేయమని ఒక కేవియట్ పెట్టారు. సో ఇప్పుడు వర్గీకరణకు టీడీపీకి ఒక సంబంధం అందరికీ తెలుసు. కృష్ణమాదిగానే ఓపెన్గానే చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ మాట్లాడాడు కదా. సో అందువల్ల దర్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ వర్గీకరణకు టీడీపీకి మధ్య ఉన్న సంబంధం అది. కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఎక్కువ, కానీ వర్గీకరణనేమో టీడీపీ ఓన్ చేసుకున్నది నిజం. అందుకే ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే ఎక్కువ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఒక్క స్వాగతించి మీరు డిబేట్లో కూడా టీవీ ఛానల్స్ పిలిస్తే తెలుగుదేశం మాదిగ నేతలు ఎవరు డిబేట్లకు రామన్నారు. మాల నేతలు రాలేదు, మాదిగ నేతలు రాలేదు, వైసీపీ నేతలు కూడా రాలేదు మీరు గమనిస్తే. లేకుంటే టీడీపీ డిబేట్లకు ఎందుకంటే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హడావుడి చేయలే. మా చంద్రబాబు నాయుడు వల్లనే వర్గీకరణ జరుగుతోంది, ఇవాళ మాదిగ కులానికి చంద్రబాబు నాయుడు చేసిన సేవలు అట్లా అనలే. మీకు ఒకప్పుడు ఎన్నికల్లో అందరికన్నా పెద్ద మాదిగ చంద్రబాబు అని పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు. అలాంటిది ఇప్పుడు చేయడం లేదు, హడావుడి చేయడం లేదు మీరు గమనిస్తే. ఎందుకు హడావుడి చేయడం లేదంటే హడావుడి చేస్తే కౌంటర్ వస్తుంది, బ్యాక్లాష్ అవుతుంది అని టీడీపీలో ఆందోళన ఉంది. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్లో దీన్ని ఇప్పుడు ఎలా అమలు చేయాలి అన్నప్పుడు జిల్లాల వారిగా అమలు చేస్తామన్నారు. అమలు చేయవచ్చు జిల్లాలుగా, ఎందుకంటే నేను చదివాను ఎక్కడో మహారాష్ట్రలో కొన్ని కులాలు అన్ని జిల్లాల్లో ఎస్సీ, కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లోనే ఎస్సీ. సో రాష్ట్రమంతా కూడా ఎస్సీ గుర్తింపు లేని కులాలు కూడా ఉన్నాయి. అందువల్ల జిల్లాల వారిగా వర్గీకరణ చేయవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దట్ హాస్ టు బి ప్రాపర్లీ వెరిఫైడ్ బై జనగణన ద్వారా. మీకు ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మాలలు ఎక్కువ, ఎందుకంటే అక్కడ మాలలు అంటే నేతకాని అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు నేను పుట్టిన ఊరు, మా ఊరిలో మీకు ఎస్సీ అంటే మాల కాదు, అందరూ ఎక్కువ నేతకాని వాళ్ళే ఉంటారు. సో వాళ్ళే ఎక్కువ జనాభా. సో అందువల్ల ఆదిలాబాద్లో మీకు మాల ఉపకులాలు ఎక్కువ అంటారు. సో అందువల్ల ఇలా జిల్లాల వారీగా డెమోగ్రఫిక్ తేడాలు కూడా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో
26 జిల్లాలు ఎలా ఉందని నేను స్టడీ చేయలేదు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా మాట ఉన్నది, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ వల్ల చేయకూడదు, పొలిటికల్ రాజకీయ అవసరం రీత్యా. ఇప్పుడు టీడీపీకి రాజకీయంగా నష్టం కాకూడదు కనుక జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానంటే కోర్టు ఒప్పుకో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ తీర్పులో క్లియర్గా చెప్పింది, మీరు ఏది చేసినా ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఎమినబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష చేస్తామని కూడా చెప్పింది. అందువల్ల ఇంకొకటి ఏమన్నారంటే క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉండాలి, నాట్ యాజ్ పర్ యువర్ విమ్సెస్ అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదు, డెమాన్స్ట్రబుల్ అండ్ క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి. అందువల్ల ఇప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వము జిల్లాల వారీగా క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉందా వ్యత్యాసాలు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ జిల్లాల వారీగా పర్సంటేజ్లు ఇస్తామంటున్నారు. అంటే ఒక జిల్లాలో ఒక ఉపకులానికి ఎక్కువ శాతం ఉంటే ఇంకో జిల్లాలో ఇంకో ఉపకులం, అంటే దామాషా పద్ధతులు ఇస్తామంటారు. ఇవ్వాలన్నప్పుడు జిల్లాల వారీగా కూడా ఎస్టాబ్లిష్ కావాలి, 2 రకాలు ఎస్టాబ్లిష్ కావాలి. వివిధ ఎస్సీ కులాల మధ్య సామాజిక అణచివేత, సామాజిక పరంగా కూడా తేడా ఉందా, నాట్ జస్ట్ రిజర్వేషన్ బెనిఫిట్స్, 2 ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పులో సామాజిక ఆర్థికపరమైన వ్యత్యాసాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయా, అవి కూడా మామూలు స్థాయిలో కాదు. అలాగే రిజర్వేషన్ బెనిఫిట్లు పొందడంలో కూడా తీవ్ర స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయా, ఉన్నప్పుడు జిల్లాల వారిగాకైనా వర్గీకరణ జస్టిఫైబుల్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయకుండా మీరు మాకు ఇబ్బందిగా ఉంటుంది కనుక మేము చేస్తామంటే అంటే కోర్టు ఒప్పుకోవు. అందువల్ల ఆ ఎక్సర్సైజ్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా, వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సెన్సెసే జరుపుతలేరు. 2011 జనాభా లెక్కల తర్వాత మన జనాభా లెక్కలే జరుపుతలేరు. మోడీ ప్రభుత్వానికి జనాభా లెక్కలు జరపడం ఇష్టం లేదు, క్యాన్సర్ తర్వాత సెన్సెస్ ఇష్టం లేదు. ఎందుకంటే కరోనా చెప్పి ఇన్నేళ్ళు వాయిదా వేశారు. ప్రపంచమంతా కరోనాలో అమెరికాతో సహా జనగణన జరిపాయి, భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కరోనా అయిపోయి ఇన్ని రోజులు అయింది కానీ ఇంతవరకు సెన్సెస్ జనాభా లెక్కలు ఒక కీలకమైన డాక్యుమెంట్ అదే జరుపుతలేదు. మరి జనాభా లెక్కలే లేకుండా, కాస్ట్ సెన్సెస్ లేకుండా ఏ జిల్లాలో ఏ ఉపకులం ఎంత దామాషాలో ఉన్నది అనేది ఎవరు నిర్ణయించారు? సో దిస్ ఇస్ అ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ షుడ్ ఆన్సర్. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఏ జిల్లాలో ఏ కులం ఎంత దామాషాలు ఉంది, ఏ జిల్లాలో ఏ ఉపకులం ఎక్కువ రిజర్వేషన్ పొందుతుంది, జనాభాతో పోలిస్తే ఏ ఉపకులం జనాభాతో పోలిస్తే తక్కువ రిజర్వేషన్ ఫలితాలు పొందుతుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఎస్టాబ్లిష్ చేయకపోతే ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ న్యాయ సమీక్ష కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. బట్ ఏదైనా మాదిగలైనా మాలలైనా అంటరానితనం లాంటి భయంకర సామాజిక రుగ్మతల బలిపోయారు. పాపం మాలల్ని కూడా మనం వాళ్ళేదో పెద్ద ఈ డిబేట్లో మాలలు ఏదో బాగుపడ్డట్టు, వాళ్ళు ఏమో అద్భుతంగా ఉన్నట్టు మన కంక్లూజన్ కాకూడదు. గ్రామాల్లో చూస్తాం కదా, అన్ని కులాల్లో డబ్బున్న వాళ్ళు ఉంటారు, మాలల్లో ఉంటారు, మాదిగల్లో ఉంటారు, అన్ని కులాల్లో పేదవాళ్ళు కూడా ఉంటారు, రెడ్లలో బ్రాహ్మణులలో కూడా పేదవాళ్ళు ఉంటారు, లేరని కాదు. కానీ మీకు గ్రామాల్లో మాలలు కూడా సామాజికంగా ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే. అందువల్ల మనము ఈ ఇష్యూను దళితుల మధ్య విభజన తీసుకురావటానికి, షెడ్యూల్డ్ కులాలు అణగారిన కులాల మధ్య విభజన కోసం ఎవరు వాడినా తప్పే, అది పెత్తందారుల ప్రయోజనాలే కాపాడబడతాయి. అణగారిన వర్గాల ఐక్యతను దెబ్బతినకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. అణగారిన వర్గాలే. అందువల్ల ఇందులో ఒకరిపైన ఇంకొకరిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే రాజకీయ పెత్తందారితనం, సామాజిక పెత్తందారితనాన్ని మాత్రం అంగీకరించకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.